బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తరపున నామినేషన్ వేశారు అంజిరెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని అంజిరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కేవలం ఒక హామీ మాత్రమే నెరవేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 జిల్లాల్లో పట్టభద్రుల చూపు బీజేపీ వైపే ఉందంటున్న అంజిరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అంజిరెడ్డి బీజేపీ తరఫున నామినేషన్ ఇచ్చారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏ ప్రణాళికలతో ముందు పోతున్నారు, పట్టభద్రులకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఎట్లా ఉంది మీ క్యాంపెయినింగ్? 4 ఉమ్మడి జిల్లాల్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే యువత ఉన్నారో, మేధావులు ఉన్నారో, ప్రతి ఒక్కరు మోదీ గారి వైపు ఉన్నారు. మోదీ గారిని చూసి ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్, అవినీతి లేని రాజ్యం, డెవలప్మెంట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒకటే ఒకటి నిర్వహించారు, మిగతా హామీలు నిర్వహించలేదు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తేనే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టయితే వాళ్ళ గురించి, వాళ్ళ గొంతుకనై వాళ్ళ గురించి నేను పోరాటం చేస్తానని తెలియజేస్తాను. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ఇక్కడ గల్ఫ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీ దృష్టికి రావడం జరిగిందా? ముఖ్యంగా కరీంనగర్తో పాటుగా నిజామాబాద్ లోపల గల్ఫ్ సమస్యలు ఉంటాయి. వారికి ఏమి హామీ ఇవ్వబోతున్నారు? వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, గల్ఫ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము స్కిల్ డెవలప్మెంట్ ఒకటి పెడతా ఉన్నాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ పట్టణంలో మేము 13,500 ఎస్ఎఫ్టీ కడతా ఉన్నాం. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు చేసే విధంగా మేము పంపిస్తూ ఉంటాం. వాళ్ళకి ఇక్కడ కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టేసి, వాళ్ళని ప్రపోజల్ పెట్టేసి, అక్కడ కూడా ఏదైతే గల్ఫ్ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళకి సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత పంపిస్తే అక్కడ ఒక ఇబ్బందులు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని మాట్లాడి వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి 5 లక్షల నుంచి 10 లక్షలు ఓటీ ఫెసిలిటీ కూడా ఇప్పిస్తామని తెలియజేస్తాం. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినాం. ఎందుకంటే ఇన్ టైంలో శాలరీ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సిబిల్లో. వాళ్ళకు ఓటీ ఫెసిలిటీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 25 లక్షల నుంచి 50 లక్షలు ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో 25 లక్షలు ఇన్సూరెన్స్. ఈ సిస్టంలో పోతా ఉన్నాం. డాక్టర్స్కైనా, ప్రైవేట్ ఎంప్లాయీస్కైనా, వాళ్ళ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మినిమం వేజెస్ ఇప్పించుకుంటా 25 లక్షల ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని కూడా మేము తెలియజేస్తాను. ఏం అప్పీల్ చేయబోతున్నారు అంటే, ఏ సమస్యలు మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం అప్పీల్ చేయబోతున్నారు? ఇవన్నీ మేమేంటంటే ఎస్ఆర్ ట్రస్ట్ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. వాళ్ళందరూ ఏ పనులు ఉన్నా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నిస్వార్థంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకోసానికి మాకు ఓటేసి మీ తరఫు నుండి ఫైటింగ్ చేసి మీ అందరికీ ఇప్పిస్తానని నేను తెలియజేస్తూ, మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి అంజిరెడ్డికి వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇది మొత్తానికైతే అంజిరెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా సమస్యలు ఎక్కడ ఉంటే సమస్యల పక్షాన పోరాడతాను, పట్టభద్రులకు ఎప్పుడు కూడా అండగా ఉంటే నిరంతర పోరాటాలు చేస్తాను, నాకు పట్టం కట్టండి, నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అని చెప్పి అయితే అంజిరెడ్డి అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్.